హాయ్ అండి. ఈరోజు మనము ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే బీరకాయ తెలగపిండి కూర మనం చూద్దాం. ఈ కూర తింటే నడుములకు బలము, బాలింతలు తినవచ్చు. ఇది నువ్వులతో ఉన్నది కాబట్టి ఎవ్వరైనా తినవచ్చు. దీని ప్రాసెస్ మనం చూద్దాము. ఫస్టు నేను పొయ్యి వెలిగించుకున్నాను. ఒక బాండి పెట్టుకొని కొంచెం నూనె ఎక్కువే పట్టిద్దండి. ఎందుకంటే ఇది తెలగపిండి కాబట్టి అది ఎంత నూనె అయినా కానీ పీల్చేసుకునిద్ది. కానీ నూనె వేస్తేనే ఈ కూరకి టేస్ట్ అన్నది ఉంటుందన్నమాట. అందుకని కొంచెం నూనె ఎక్కువే పట్టిద్దనమాట. ఒక ఎండుమిరపకాయ గిల్లుకొని ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే ఎల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఈ కూర మారిద్దనమాట. ఎందుకంటే ఎల్లుల్లిపాయ జీలకర్రలో ఉన్న ఘాటంతా ఆ నూనెలో దిగి చక్కగా ఉంటుంది. కొంచెం కరివేపాకు వేసుకోండి. వేసుకొని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా అవి వేగిన తర్వాత అవి కూడా వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ద్వారగా వేగేదాకా ఉంచండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే మీకు కానీ నేను చెప్పే విధానం నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఆ తర్వాత మనం కోసి ఉంచుకున్న ముందుగానే ఆ బీరకాయ ముక్కలు కూడా అందులోకి వేసేసేద్దాము. ఎందుకంటే ఈ కూర అంతా కూడా చిన్న మంట మీద సిమ్లో మాత్రమే వండుకోండి. సిమ్లో వండుకున్నప్పుడు మాత్రమే దానిలో ఉన్న ఆ బీరకాయలో ఉన్న నీరంతా కూడా అది విడుదల చేసిద్ది. కొంచెము ఉప్పు వేసుకుంటున్నాను. మీ రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. మరి కొంచెము పసుపు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కూర చూడటానికి కలర్ని ఇచ్చేది. నేనైతే కొంచెం ఎక్కువగానే పసుపు వేసుకుంటానండి. మీకు కూడా నచ్చితే కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి. ఈ కూర సిమ్లో పెట్టి మగ్గుతూ ఉంటే అది వాటర్ రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. తర్వాత మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఎందుకంటే అడుగంటే ఛాన్స్ కూడా ఉంటుంది. కూర ఏమాత్రం అడుగంటినా టేస్ట్ మారిపోయిద్ది. అది నీరు వచ్చిన తర్వాత మొత్తము బీరకాయ ఉడికింది అనుకున్నప్పుడు మనం తెలగపిండి వేసేయాలి. తెలగపిండి వేసిన తర్వాత మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 స్పూను కారం వేస్తున్నాను. నాకు చాలండి. మీరు అయితే ఎక్కువగా కారం తినేవాళ్ళైతే ఎక్కువగా కారం వేసుకోండి. వేసుకొని అది చక్కగా కలిసిపోయేలాగా మొత్తము కూడా కూర మొత్తము తిప్పండి. తిప్పి మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు మగ్గనివ్వాలి. ఎందుకంటే మనం తెలగపిండి వేసిన తర్వాత అది సిమ్ములో మగ్గుతూ ఉంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా దించే ముందు ఒక 5 నిమిషాల ముందు కరివేపాకు కొత్తిమీర కూడా మరలా వేసుకోండి. కొత్తిమీర మీరు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. ఈ కూర అయితే తినటానికే కాదండి, ఇది అన్నంలోకే కాదు చపాతీల్లో కూడా తినవచ్చు. చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి చేశారంటే ఇది ఎవరో కూడా వదిలిపెట్టరు అన్నమాట.